ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ వెల్. బాగా నేర్చుకుంటున్నారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.1లో నెంబర్ 4 దాంట్లో వాడిచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే హెచ్సిఎఫ్ ఇచ్చేశాడు. ఏంటది? 306 అండ్ 657 అనేది హెచ్సిఎఫ్ అంట. అది ఈక్వల్ టు 9 అని చెప్పుకొని ఇచ్చేశాడు. అండ్ అలా గనక ఇస్తే ఎల్సిఎం ఆఫ్ 306కి 657కి ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. నాకు తెలిసిన బ్లైండ్గా నేను ఫాలో అవుతున్న నాకు ఒకే ఒక్క ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములా ఏంటి అని అంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఇది మాత్రం నాకు తెలిసిన ఫార్ములా. అందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్సిఎఫ్ అనేది వాడు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చేసాడు? 9 అనేది ఇచ్చాడు. నేను అదే ఇక్కడ రాసుకుంటున్నాను. ఎల్సిఎం తెలుసా? తెలీదు. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఎక్స్. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్, ఆ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఏంటవి? 306 అండ్ 657. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్లో గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో మ్యాథ్స్లో ఈ బాడ్మాస్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఇంకొకటి ఏంటంటే మల్టిప్లికేషన్లో ఉన్న 9 కనుక నేను ఈజ్ ఈక్వల్ టుకి అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. 306 ఇంటూ 657 బై 9. మీరు ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఏంటనంటే ఏదైనా సరే ప్లస్ కనుక ఉంటే అది ఈజ్ ఈక్వల్ టుకి అవతల వైపు వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. మైనస్ కనుక ఉంటే ఈజ్ ఈక్వల్ టుకి అవతల వైపు వెళ్తే ప్లస్ అవుతుంది. అండ్ మల్టిప్లికేషన్ కనుక ఉంటే ఈజ్ ఈక్వల్ టుకి అవతల వైపు వెళ్ళిపోతే డివిజన్ అవుతుంది. అండ్ డివిజన్ కనుక ఉంటే అది ఈజ్ ఈక్వల్ టుకి అవతల వైపు వెళ్తుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. స్టాండర్డ్ ఎక్కడ కూడా మారదు. మీరు ఎన్ని స్టార్ మార్కులు వేసుకుంటారో అన్ని స్టార్ మార్కులు వేసుకోండి, కానీ మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ విల్ గో విత్ నెంబర్. ఆ నెంబర్ ఏంటి? మనకి ఇందాక వచ్చిన ఎల్సిఎం ఏంటది? 306 ఇంటూ 657 బై 9. నాకు తెలిసిన ఒకే ఒక నెంబర్. నేను పెద్ద నెంబర్లకి వెళ్ళట్లేదు. నా బ్రెయిన్ అనేది ఎక్కువ ఆలోచించదు కాబట్టి నేనేం చేస్తున్నాను అని అంటే ఐ విల్ గో విత్ ద స్మాలెస్ట్ నెంబర్. ఈ స్మాలెస్ట్ నెంబర్ని ఎలా తీసుకుంటున్నాను? నేను 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 3s are 102, రైట్? నేను ఇంకా ఈ 102ని కూడా చెక్ చేసుకున్నట్లయితే 3 3s are 9 అండ్ 1 2 3 4s are 12. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 34 టైమ్స్ అనేది పోయింది. అంటే నాకు మిగిలింది ఎంత ఇక్కడ? 34 ఇంటూ 657. ఈ 34 ఇంటూ 657ని కనుక నేను చేసుకున్నట్లయితే 7 4s are 28, 4 5s are 20, 22, 4 6 are 30 and 32, 3 7s are 21, 3 5s are 15, 16, 17 and 3 6 are 18, 19, right? 8 3 9 and 19 plus 3 20 21 22. My answer is 22 9 3 6. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా రాంగ్ కనుక ఉంటే నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. సో దట్ అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చెక్ చేసుకుంటాను. అండ్ ఐ హోప్ నౌ నేను ఇక్కడ క్లియర్గా రాయొచ్చు. ఏమని రాయొచ్చు? ఎల్సిఎం ఆఫ్ 306 అండ్ 657 ఏంటది? ఆన్సర్ ఈజ్ 22936. సో దిస్ గోస్. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ టైప్లో డెఫినెట్గా మీకు రావచ్చు. అండ్ ప్లీజ్ బీ కాషియస్ అబౌట్ దిస్. మీరు ఇది బాగా నేర్చుకోండి. మీకు కనుక ఏమన్నా అర్థం కాకపోతే ఈ వీడియోని మల్టిపుల్ టైమ్స్ చూడండి. అండ్ ఇంకా కొత్తగా ఏమన్నా కావాలి అని అంటే నాకు మీరు కామెంట్లో పెడుతూ ఉండండి, నేను నోట్ చేసుకుంటాను. ఐ విల్ గో విత్ అకార్డింగ్లీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి,
మెసేజ్ చేయండి, షేర్ చేయండి. సో లెట్ us see you in the next videos. Have a nice day. Signing off. Learn with Will.